నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మరాశిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ అమరవీరుల స్తూపం ఆవిష్కరణ కార్యక్రమంలో కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే విధంగా రాష్ట్రాలను కూడా చిన్నవి చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు అందులో పొందుపరిచినారు. కాబట్టి డాక్టర్ అంబేద్కర్ గారు మరి తెలంగాణ ఉద్యమం చేసుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది మరి అమరులైనారు. అందుకే ఈరోజు మరి అంబేద్కర్ గారు ఇటు సైడు అదే విధంగా మరి స్తూపం కూడా అమరుల చిహ్నంకి గుర్తుగా ఇక్కడ స్తూపాన్ని ఆవిష్కరించుకోవడం కాదన్నా కానీ డాక్టర్ అంబేద్కర్ గారు ఆ రోజు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు భారతదేశం ప్రపంచంలో మన దేశం కూడా ఒకటి మరి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఒకటి చేరింది అని అంటే దానికి కారణం ఆ రోజు వారు రచించినటువంటి రాజ్యాంగం. దాన్ని ఫాలో అవ్వాలి. ఇప్పటివరకు పెద్దలందరూ కూడా చెప్పినారు. మనం ఇలా విగ్రహావిష్కరణ చేసుకోవడమే కాదు, మరి వారి ఆశయాలను కూడా మనం ఫాలో అవ్వాలి, దాన్ని చేసి చూపించాలని మరి మనం కూడా అదే విధంగా వెళ్దామని ఈరోజు భారతదేశం రాజకీయ పరంగా అంటే పదవుల పరంగా ఈరోజు వస్తూ ఉన్నాయి, మాజీలు అవుతుంటారు, మళ్ళీ వస్తూ ఉన్నాయి. దీనికి అన్నిటికీ కారణం అందరు చెప్పినారు. ఇప్పుడు నేను కూడా విన్నాను. నా అభిప్రాయం కూడా కాదే, ఎవరు